ఈ నెల 29, 30వ తేదీల్లో తలపెట్టిన బంద్ను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు మేడారం సమ్మక్క పూజారులు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్తో చర్చల అనంతరం పూజారులు తమ బంద్ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. వరంగల్ పాత సెంట్రల్ జైలు పక్కనే ఉన్న రంగంపేట ధార్మిక భవన్ స్థల వివాదంపై తాత్కాలిక హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం దేవాదాయ శాఖ నుంచి అధికార ప్రకటన వస్తుందని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం దేవస్థానానికి 9 గుంటల భూమిని కేటాయించగా ఆ భూమిని భద్రకాళి దేవాదాయ కమిటీ ఆక్రమించిందని ఆరోపించారు. తమకు కేటాయించిన స్థలంలో నిర్మించిన ధార్మిక భవన్ కు సమ్మక్క సారలక్క ధార్మిక భవన్ గా పేరు మార్పు చేసి పూర్తి హక్కులను దేవస్థానానికి ఇస్తున్నట్లుగా అధికారికంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఇటీవల కాలంలో మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వాట్సాప్, ట్విట్టర్లలో వస్తున్నటువంటి మరి సమ్మక్క సారలమ్మ జాతర మేడారం గద్దెలకు తాళాలు వేసి మరి 29, 30 తేదీలలో ధర్నా చేస్తామని పూజారులు ప్రకటించడం జరిగినది. దాని ఫలితంగా ఈరోజు దేవాదాయ శాఖ తెలంగాణ రాష్ట్ర కమిషనర్ గారు మరి చర్చలకు పిలవడం జరిగినది. ఈ సందర్భంగా మేము అడిగినటువంటి పలు సందేహాలు అంటే ఈ చర్చ వచ్చినటువంటి సందర్భము మరి సమ్మక్క సారలమ్మ జాతరకు అప్పటి మినిస్టర్ గారు అయినటువంటి జగన్నాయక్ గారు 1993లో స్థల కేటాయింపు చేసేయడం వారిని పూర్వంలో సంప్రదించేగా కూడా నేను కేటాయించింది సమ్మక్క సారలమ్మ జాతరకి. నేను దేవాదాయ శాఖకు జనరల్గా అప్పగించలేదు. దానికి సంబంధించిన పేపర్స్ కూడా కలెక్టర్ ఆఫీసులో కావచ్చు, మీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు, డీసీ డిప్యూటీ కమిషనర్ ఆఫీసు లేదా కమిషనర్ ఆఫీసులోనే ఉంటాయి. ఈ వ్యక్తిని తీసుకోండి అని చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మరియు మరి కొండా సురేఖ గారి దగ్గరికి వచ్చి కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను అని చెప్పడం జరిగింది. దానితోటి మేము ఈరోజు ఇంత పట్టుబట్టి ఖచ్చితంగా ధర్నాకు పిలిపివ్వడం జరిగింది.